హలో ఎవ్రీవన్. సో ఈ డీమార్ట్‌కి సంబంధించిన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టుగా గివ్ అవే నామినీస్ చెప్తానండి. నేను అడిగింది టోటల్ 3 క్వెషన్స్. అయితే అందులో ఓన్లీ 2 క్వెషన్స్‌కి మాత్రమే ఆన్సర్ ఇచ్చారు. సో యాక్చువల్లీ నాకు ఈజీ అయిపోయింది. అది కూడా ఇద్దరే చెప్పారు. ఒకటి ఏంటంటే బ్యాంకాక్ హాస్టల్ గురించి. అది ఫస్ట్ ఆన్సర్ చేసింది రాహుల్ కుమార్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వెషన్ నేను బుట్టల గురించి అడిగాను కదా! దాని గురించి సంధ్య ఉమా వ్లాగ్స్ అని చెప్పి హాస్టల్ గురించి ప్లస్ ఇది 2 పెట్టారు. బట్ ఫస్ట్ ఆన్సర్ రాహుల్ గారి నుంచి వచ్చింది కాబట్టి ఫస్ట్ నామినీ రాహుల్ గారు. అండ్ 3 క్వెషన్స్‌లో 2 క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారు కాబట్టి సంధ్య ఉమా గారండి. సో ప్రీవియస్ వీడియో నుంచి వీళ్ళిద్దరూ గివ్ అవే నామినీస్. సో ఈరోజు వీడియో కూడా జాగ్రత్తగా చూసేయండి. నేను మధ్య మధ్యలో 3 క్వెషన్స్ అడుగుతాను. ఎవరైతే నాకు యాజ్ యూజువల్ కామెంట్స్‌లో పెడతారో నేను గివ్ అవే నామినీస్‌ని నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేస్తే ఆల్రెడీ టైటిల్ కానీ థంబ్‌నెయిల్ కానీ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! సో ఏదో సరదాకి నేను వామ్మో ఇంత బిల్లా అని పెట్టలేదండి. నిజంగానే చాలా బిల్ అయింది. సో మనం అసలు ముందు వీడియోని స్టార్ట్ చేసే ముందు చాలామంది నాలాగా డీమార్ట్‌కి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం ఒకటి అనుకుని వెళ్తాము. అది తప్ప అన్నీ కొంటాము. ఒక్కొక్కసారి ఏ అవసరము కూడా ఉండదు. కానీ ఏదో సరదాగా వెళ్దామని వెళ్తాము. అలా కొంటుంటాము. ఇలాంటి కేటగిరీ ఎవరున్నారో చెప్పండి. ఎందుకంటే మాకు యాక్చువల్లీ ఏంటంటే అసలు మేము జస్ట్ చాలా అంటే మా బాబు పుట్టిన తర్వాత నేనైతే డీమార్ట్‌కి అసలు వెళ్ళలేదండి. మాకు దగ్గరలో స్టార్ పెట్టారు. సో దానికే వెళ్ళిపోతున్నాను నేను. సో చాలా ఇయర్స్ అయిపోయింది. అండ్ ఎలాగో పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాం కదా అని చెప్పి మాదాపూర్ డీమార్ట్ ఎవరికైనా ఐడియా ఉంటే గనక అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత నేను బిల్ ఎంత అయిందో ఎండ్‌లో చెప్తాను. అసలు అవసరమైనవి, అనవసరమైనవి చాలా కొన్నాము. సో మీరు కూడా వన్ బై వన్ చూసేసేయండి. అండ్ క్వెషన్స్ కూడా అడుగుతాను. సో ఎక్కడ మిస్ చేయకండి. ఫస్ట్ అయితే ఈ ఐటమ్స్‌తో క్లోజ్ చేస్తానండి. ఎందుకంటే మళ్ళీ రిఫ్రిజిరేటర్‌లో పెట్టేయాలి కాబట్టి. నేను పన్నీర్ తీసుకొచ్చాము. ఏంటంటే నేను పన్నీర్ ఎప్పుడు కొంచెం చిన్న చిన్నవే తీసుకుంటాను. ఇదేం స్పెసిఫిక్‌గా మిల్కీ మిస్ట్ అని ఏం లేదు. ఆ టైంకి నాకు ఏది నచ్చితే అలా ర్యాండమ్‌గా తెచ్చేస్తుంటాను. సో ఇలా చిన్నవి నాకు ఆ రోజు డీమార్ట్‌లో మిల్కీ మిస్ట్‌వి కనిపించాయి కాబట్టి నేను అక్కడ అవి తీసుకున్నాననమాట. దీని తర్వాత ఈ చీజ్ స్లైసెస్ తీసుకొచ్చాను. మీ అందరికీ తెలుసు కదా! నా ప్రీవియస్ కుకింగ్ వీడియో షార్ట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏదో ట్రై చేస్తూ ఉంటాం కదా! సో దానికోసం హెల్ప్ అవుతుంది అని చెప్పి అది. బటర్ జనరల్‌గానే యూస్ చేస్తుంటాను. సో బటర్ మాత్రం ఇంకెందుకో తెలీదండి. ఇది యూస్ చేయాలని కాదు కానీ నాకు తెలిసి ఇది చాలామందికి ఉండుంటుంది. అమూల్ అనేది చాలా మందికి అలవాటైపోయి ఉంటుంది. సో ఇవి మేము తెచ్చుకున్నది. మిల్క్ ప్యాకెట్, కర్డ్ ఇవేమీ తీసుకురాలేదు. ఇవి కూడా లాస్ట్ మినిట్‌లో యాడ్ చేసినవన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బిందె ఎంతమందికి గుర్తుందండి? యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పుడు మా ఇంట్లో అంటే సేమ్ ఇంత సైజ్ అని చెప్పను. మామూలుగా మంచినీళ్ళు తాగే బిందెలు ఉంటాయి గదా! పెద్ద బిందెలు అవి ఉండేవి. ఇదిను ఇంకొకటి కూజా టైప్ బిందె అంటారు కదా! అవి కూడాను. బట్ నాకెందుకో తెలీదు ఈ బిందె చాలా నచ్చుతుంది. సో అనుకోకుండా డీమార్ట్‌లో కనిపించగానే నేను తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా! అక్కడ డీమార్ట్ ప్రైస్ ఇంకా ఎక్కువే ఉంది. బట్ సెల్లింగ్ ప్రైస్ మాత్రం ₹149 అండి. సో సెల్లింగ్ ప్రైస్‌కి తీసుకున్నాను నేను. డీమార్ట్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది గదా! సో, ఈ క్యారెట్స్ కూడా ఎంతమందికి గుర్తుందండి? కొన్ని ఏంటో అవసరమవుతాయో లేదో తెలీదు. చూడగానే కొనాలనిపిస్తాయి. చిన్నప్పుడు ఇలాంటివి 2 గిన్నెల క్యారేజ్‌లు, 3 గిన్నెలవి పెద్ద పెద్దవి చాలా అంటే చాలా వాడేవాళ్ళం గదా! సో, అలా చూడగానే బాగా నచ్చి తీసుకున్నాము. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ₹109 సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఫస్ట్ నేను కన్‌ఫ్యూజ్ అయ్యి అక్కడ 2 సేమ్ ఉన్నాయి. ఒకటి ₹119 ఒకటి 109 పెట్టారు. అసలు ఏ చేంజ్ లేదండి. ఓన్లీ పాయింట్ ఏంటంటే ఓల్డ్ స్టాక్ అయితే 109 న్యూ స్టాక్ అయితే గనక 109 అంతే. సో మేమన్నీ చెక్ చేసుకుని దాని ప్రకారంగా ఇది తీసుకొచ్చామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మైక్రో ఫైబర్‌ది మల్టీపర్పస్ క్లీనింగ్ క్లాత్. ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చి ₹99. ఇక్కడ కొన్నిటి మీద ప్రైజెస్ ఉండకపోవచ్చండి. బట్ బిల్ నేను కావాలనే ఫోటో తీసి ఉంచుకున్నాను. సో మీకెవరికైనా నేనేదైనా ప్రైస్ చెప్పకుండా ఉంటే అది మీకు ఐటెమ్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేను రెస్పాండ్ అవుతాను. మీ అందరి కోసమనే పెట్టాను. ఇన్ని ఐటెమ్స్‌లో నేను ప్రతిదీ బిల్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టము. అండ్ వాళ్ళన్నిటికీ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారో లేదో నాకు గుర్తులేదు. బట్ ఇవైతే గనక ₹99 అండి. సో టోటల్‌గా వచ్చి మనకి 4 పీసెస్ వచ్చాయి.
నెక్స్ట్ వచ్చి ఇవి కొనని వాళ్ళు నాకు తెలిసి ఏ హౌస్‌లోనూ ఉండరండి. అంటే అది లిక్విడ్ కింద అవ్వచ్చు, డిటర్జెంట్ కింద, బార్ కింద ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు కొంటారు. మేమేం చేస్తామంటే ప్రతిసారి డబ్బా కొనటం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఇలా ప్యాకెట్స్ తీసుకొని ఆ డబ్బాని ఫిల్ చేస్తూ ఉంటాము. బట్ సింగిల్‌ది పెద్దది ఎందుకు తీసుకోమంటే ఒకసారి ఎప్పుడో మా హస్బెండ్ ఏదో లాజిక్ చెప్పారండి, నాకు తెలీదు. అందుకని ఇవి తీసుకుంటా ఉంటాను. మీకెవరికైనా ఆ లాజిక్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కోల్గేట్‌ది. సో, జనరల్‌గా ఇది కూడా అంతేనండి. మేము ప్రతిసారి సేమ్ అనేం లేదు. కొన్నిసార్లు అటు ఇటు కూడా చేంజ్ చేసుకుంటాము. ఆ టైం సిట్యుయేషన్ ప్రకారంగా. ఇక్కడొచ్చేటప్పటికి ఇది మనకి రూ. 265 చూపిస్తుంది. బట్ నాకు తెలిసి ఇది సెల్లింగ్ ప్రైస్ కాదు. సెల్లింగ్ ప్రైస్ అయితే స్పెసిఫిక్‌గా రాస్తారు. మాకింకా తక్కువకే వచ్చుంటుంది. సో, ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బట్ నాకు తెలిసి ఇవి మాక్సిమం ప్రతి ఇంట్లో యూజ్ చేసేవే. క్యాంఫర్ తీసుకున్నాము. సో, ఇక్కడ రూ. 90 అని ఉంది. బట్ నాకు తెలిసి సెల్లింగ్ ప్రైస్ అయితే గనక ఇది రూ. 1.80 పర్ యూనిట్ అనుకుంటా. సో, కరెక్ట్‌గా అయితే ప్రైస్ ఎంతుందో నాకు అంటే బిల్లులో ఉంటుంది కంపల్సరీ, కరెక్ట్‌గా తెలీదు. బట్ ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. బట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది గదా! క్యాంఫర్ ఇవన్నీ గూడాను. ఆ టైంకి మనకేం నచ్చితే అవి తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మా బాబు కోసమని ఈ బాల్ తీసుకున్నాము. ఈ బాల్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఇలా మెత్తగా ఉంది. మీకు ప్రెస్ చేస్తుంటే తెలుస్తుంది గదా! సో, మా బాబు ఆడుకున్నా కూడా తగలదు అని చెప్పి తీసుకున్నామనమాట. ఒకసారి చూద్దాము. ఓకే. సెల్లింగ్ ప్రైస్ రూ. 25 అండి. ఎంఆర్‌పీ 39 ఉంది. మనకిక్కడ రూ. 25కి వచ్చింది. నెక్స్ట్ రండి. మన అమ్మాయిల ఫేవరెట్. ఎందుకు కొంటామో తెలీదు. ఏం పని మీద కొంటామో మనకి తెలీదు. అలానే కొంటాము. ఫస్ట్ వన్ బై వన్ చూపిస్తాను. నాకెందుకో ఇవి చాలా నచ్చుతాయన్నమాట జనరల్‌గా ఈ హెయిర్ యాక్సెసరీస్‌లో. ఇక్కడ చూసారు కదా! సెల్లింగ్ ప్రైస్ రూ. 45. ఈ 4 కూడా 45 పడింది. అంటే నాకు తెలిసి ఈచ్ వన్ అరౌండ్ రూ. 11.20 అలా పడుతుంది. సో, జనరల్‌గా చిన్నప్పుడైతే రూ. 5కి అలా వచ్చేసేవండి. 10కి 2, 3 కూడా మనం బార్గెయిన్ చేసి తీసుకునేవాళ్ళము. ఇప్పుడు దొరకట్లేదు. ఏఎంబీలో అయితే ఒక్కొక్క పీసే 30, 40 కూడా చెప్తున్నారు. సో, యాహ్! చూస్తున్నారు కదా! నాకైతే క్వాలిటీ అయితే బానే అనిపించిందండి. ఏముంది. నెక్స్ట్ ఇదేంటంటే నార్మల్‌గా హెయిర్‌కి చాలామందికి తెలిసే ఉంటది కదా! పైనకి మనము హెయిర్ కింద పడకుండా ముడి గాని అలాంటివి పెట్టుకునేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. సో, నాకు కొంచెం ఏంటంటే ఇలాంటి ప్లెజెంట్ కలర్స్ నచ్చుతాయి. కొంచెం మరీ అంటే బ్రైట్ కలర్స్ కాకుండా కొంచెం ఇలాగా ప్లెజెంట్‌గా ఉండే కలర్స్, అందుకని తీసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి రూ. 55 పడింది. ఇది డీమార్ట్ మేమెళ్ళిన మాదాపూర్‌లో సెకండ్ ఫ్లోర్‌లో పైన స్టెయిర్స్ పక్కనే పెట్టారండి. ఎవరైనా వెళ్లి చూడాలి అనుకుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఇది ఎందుకు కొన్నానని మాత్రం అడగకండి. ఎందుకంటే నాకు కూడా తెలీదు. ఆ టైంకి నాకు చూడగానే ఇది బా నచ్చింది. ఇలా క్యారీ చేయడానికి బావుంది. ఎవరికైనా చిన్న పిల్లలకి గనక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గనక రూ. 120లో ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఇంకా ఈ ట్యాగ్ తీయలేదు కాబట్టి మేము ఇది ఓపెన్ చేయలేను. ఎనీవేస్ ఓపెన్ చేసేద్దాం ఉండండి. సో, రండి చూసేయండి. రూ. 120కి నాకైతే వర్త్ అనిపించే నేను తీసుకున్నాను. మీరు చెప్పండి. ఈవెన్ మనకు కూడా హెల్ప్ అవుతాయండి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి కదా! మనం కింద జడ వేసుకోవాలన్నా, పోనీ పెట్టుకోవాలన్నా పైన హెయిర్ రాకుండా ఇవి యూజ్ చేసుకోవచ్చు. అఫ్‌కోర్స్ అసలు బ్యాండ్స్ యూజ్ అవ్వవనే కాన్సెప్టే లేదు. నేనైతే గనక కొన్నిసార్లు ఇలాంటి సన్నగా ఉన్నవి ఏవైనా కిచెన్‌లో వాడి సగం కవర్ పెట్టాల్సి వస్తే అలాంటి వాటికి కూడా బ్యాండ్స్ పెట్టేస్తుంటానండి. నాకు అది బాగా హెల్ప్ అవుతది. అండ్ ఇలాంటి చిన్న క్లిప్స్ ఏం చేస్తానో తెలుసా? మనం బట్టలు ఆరేస్తుంటాం కదా! సో, ఇంట్లో అయితే అవసరం ఉండదు. ఒకవేళ డాబా పైన కానీ అలా ఆరేసినప్పుడు బట్టలకి పెట్టేస్తుంటాను ఈ క్లిప్స్. అంటే ఇవని కాదు, జనరల్‌గా ఏ క్లిప్స్ అయినా. సో, నాకైతే నచ్చాయి. బట్ చిన్న పిల్లలకి ఎవరికైనా ఉంటే గనక చాలా క్యూట్‌గా బావుంటాయి. ఇది కూడా చూసారు కదా! ఇదిగోండి చాలా బావున్నాయి. సో, ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ కానీ మీకెవరైనా చిన్న చిన్న పాపలు గనుక ఉంటే తీసుకోండి. చాలా బావుంటుంది. నాకైతే మెయిన్ ఈ హ్యాండిల్ చాలా నచ్చింది. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్వెషను. ఈరోజు నేను కొంచెం ఈజీ క్వెషన్స్ అడగాలనుకుంటున్నాను. సో, మీ అందరూ కూడా ఎంగేజింగ్‌గా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పి. నేను రీసెంట్‌గా మానిటైజేషన్ అప్రూవ్డ్ అని చెప్పి ఒక వీడియో చేశాను కదా! ఆ వీడియో నాకు తెలిసి చాలామంది చూసారు. ఆ వీడియోలో మీరందరూ గనక నోటీస్ చేస్తే నేనొక ఫుడ్‌కి సంబంధించిన వీడియో కూడా ఉంది అందులో. అంటే ఫుడ్‌కి సంబంధించిన విజువల్స్ కనిపిస్తుంటాయి. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ ఫుడ్ అంటే లైక్
అది రెస్టారెంట్ అవ్వచ్చు, ఒక ప్లేస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. దాని పేరు ఉంటుంది. నేను ఎక్కడా కూడా వీడియోలో మెన్షన్ చేయలేదు. ఎందుకంటే టాపిక్ వేరు కాబట్టి. బట్ మీరు ఆ వీడియో చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో, ఆ ఫుడ్ తిన్న ఆ విజువల్స్‌కి సంబంధించినటువంటి ఆ ప్లేస్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకొక చిన్న హింట్ ఏంటంటే, ఆ ప్లేస్, ఆ రెస్టారెంట్ ఏదైతే ఉందో ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్ వాటన్నిటిలతో ఉంటుంది. అది మీకు హింట్ అనమాట. ఇప్పుడు చూద్దాం. మేము పని పాట లేకుండా టైమ్ పాస్ అనకూడదు కానీ, కొన్నిసార్లు చిన్న చిన్నవనుకుంటే ఎక్కువ ఖర్చు పెట్టేవివే కొన్నటువంటి బట్టలు. ఇందులో మీరు చూస్తే షాక్ అవుతారు. బట్ ఇంకొక విషయం ముందే చెప్పాలి. ఇవన్నీ కూడా రూ. 79, రూ. 149 ఈ రేంజ్‌లోనేనండి. ఏది కూడా నాకు తెలిసి 150 దాటలేదు. మాక్సిమం 79, 149 ఉన్నాయి. అండ్ మా బాబుకి 1, 2 టైమ్స్ చిన్నపిల్లలకి గదా! ఎక్కువ సార్లు వేయలేకపోతున్నాము. దానివల్ల వాళ్ళు గ్రో అవ్వచ్చు. ఏదైనా రీజన్స్ అవ్వచ్చు. ఇలాంటివి నాకు బావుంటాయి గదా! అనిపించి మేము తీసుకున్నామనమాట. సో, మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఏమేమి తీసుకున్నామనేది. ఇక్కడ ప్రైస్ లేకపోయినా నేను బిల్‌లోంచి మీకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తాను. మోస్ట్‌లీ ఉంటుందని నా ఫీలింగ్. అండ్ లాస్ట్ టైమే మీ అందరికీ చెప్పాను గదా! నేను మా బాబుకు ప్రతీది కూడా 1 ఇయర్ అబోవే తీసుకుంటాను అని. సో, ఇప్పుడు మా బాబుకి 2 ½ కాబట్టి 2-3 తీసుకోవాలి. బట్ నేను 3-4 ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ హెడ్ దగ్గర కరెక్ట్ ఇబ్బందవుతుంది. ఆ రీజన్ తోటి. ఇది కొంచెం చిన్న పిల్లలకి నచ్చుతుంది గదా! అందుకని చెప్పి అండ్ చూడగానే అండ్ ఇందులో మాక్సిమం ఏం సెలెక్ట్ చేయలేదండి. మా బాబే వాడికి ఏవి నచ్చినియి సెలెక్ట్ చేసుకున్నాడో అవి మేము తీసుకున్నాము. ప్రైజ్ ఉందేమో అని ట్రై చేస్తున్నాను. యాహ్! ఇది 179 ఎంఆర్‌పీ ఉంది. అంటే నాకు తెలిసి ఇది 149కి మాకొచ్చుంటుందండి. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఇంకొక షార్ట్. నేను జనరల్‌గా ప్రైస్ చూస్తున్నాను. షార్ట్ సెల్లింగ్ ప్రైస్ రూ. 79. ఎంఆర్‌పీ అంటే అది మనం పర్చేస్ చేసినట్టు కాదండి డీమార్ట్‌లో. అంటే వాళ్ళిచ్చినటువంటి ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అయితేనే మనం పర్చేస్ చేసే ప్రైస్. నెక్స్ట్ ఇది వచ్చి ఈ ఒక్క షర్టే నేను విడిగా తీసుకున్నట్టున్నాను అక్కడ. ఇక్కడ ఎంఆర్‌పీ 229 ఉంది. కానీ నాకు తెలిసి ఐ థింక్ యాహ్! సెల్లింగ్ ప్రైస్ 199. రూ. 200కి నేను తీసుకున్నాను ఈ షర్ట్‌ని. ఇది షర్ట్. నాకు క్లాత్ బావుందండి యాక్చువల్లీ. అందుకనే ఈ షర్ట్ తీసుకున్నాను. ఇంకా వేరేవి కూడా క్లాత్ బావున్నాయి కానీ నాకు కలర్ ఎందుకో అంత అనిపించలేదు. సో, ఈ కలర్ తీసుకున్నాననమాట షర్ట్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టామ్ అండ్ జెర్రీది. ఇది కూడా సెల్లింగ్ ప్రైస్ రూ. 149. లాస్ట్ టైమ్ మీరందరూ అడిగారు కదా! అక్క ప్రైజెస్ చెప్పండక్క ఏమైనా తీసుకుంటే అని. అందుకే ఈసారి అట్‌లీస్ట్ డ్రెసెస్ వరకైనా క్లియర్‌గా చెప్దాము ఉన్నంత వరకని చేశాను. సో, టామ్ అండ్ జెర్రీది. ఇందులో ఓన్లీ ఈ సైజెస్‌కి ఐ మీన్ ఈ ఏజ్ వాళ్ళకి కాదండి. ఈవెన్ 6-7, 7-8 అన్ని ఏజెస్ వాళ్ళకి ఉన్నాయి. మనకి నచ్చినవి మనం పిక్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఫ్రీక్వెంట్‌గా డీమార్ట్‌కెళ్ళే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది రూ. 79 అండి. 6-7 ఉంది. కానీ నాకు అక్కడ చూస్తే అంటే పెట్టడం కొన్ని ఏంటంటే ఏజ్ అటు ఇటు పెడుతున్నారు. కానీ నాకు చూస్తే అర్థమైపోతుంది. 6-7 ఉన్నా కూడా నాకు కరెక్ట్‌గా 2-3, 3-4 వచ్చే వాళ్ళకే వస్తుందని. అందుకని చెప్పి తీసుకున్నాననమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది రూ. 149. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మాక్సిమం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా రూ. 179 ఎంఆర్‌పీ ఉంది. సో, సెల్లింగ్ ప్రైస్ 149. చెప్పాను కదా! మాక్సిమం అన్నీ 79, 149లోనే తీసుకున్నాను అని. జనరల్‌గా ఏంటంటే నేను బ్రాండెడ్‌వి కొంచెం ప్రైస్ ఎక్కువున్నవి తీస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇలా రోజు వేసుకునే వాటికి, క్యాజువల్స్‌కి వాటికి నాకు అంత పెట్టాలనిపించదండి. బట్ లాంగ్ టైమ్‌లో దాచి దాచి పెడుతుంటాం కదా! నాకు వాటిలికి మాత్రం కొంచెం మంచిగానే పెడతాను. పోకీమాన్‌ది నాకు తెలిసి పోకీమాన్ తెలియని 90s కిడ్స్ అయితే ఎవరు ఉండరు. నెక్స్ట్ ఇది ఒకసారి చూపిస్తాను మీకు. ఇది జస్ట్ ప్లెయిన్ టీ షర్ట్ రూ. 79. ఇది ఏంటంటే ఈ క్లాత్ కొంచెం కంఫర్ట్ అది బావుంటుంది అని చెప్పి తీసుకున్నామనమాట. బట్ రూ. 79 అంటే నాకు ఓకే అనిపించింది. ఇందులో అసలు ఆ టైంకి అంటే కొన్ని మాకు నచ్చాయి, కొన్ని మా బాబుకి నచ్చాయి, కొన్ని మా హస్బెండ్‌కి ఇలా ఎవరికి నచ్చినవి వాళ్ళం వేసేసామనమాట. మీరు గమనిస్తే అన్నీ మా బాబువే ఉన్నాయి. ఇది నేను వద్దు వద్దు అంటున్నా కూడా 3-4ది లేదు. బ్యాట్‌మ్యాన్ కోసం తీసేసుకున్నారండి మా వాళ్ళు.
చూసారు కదా! మనం తక్కువ అనుకుంటాం. తెలియకుండా వీటిల్లోనే మనం ఎక్కువ డబ్బులు పెడుతూ ఉంటాము. సో, ఇది కూడా 149 రూపీస్ పడిందండి సెల్లింగ్ ప్రైస్. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇలా డీమార్ట్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే చిన్నపిల్లలకని కాదు మనమైనా సరే బయట తీసుకునేవి ఫస్ట్ టైం వాష్ చేసిన తర్వాతే వెయ్యండి. డైరెక్ట్‌గా వెయ్యకండి. ఈవెన్ మనమైనా సరే ఇది కూడా 3-4 ఇయర్స్. ఇది 79 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటో ఆ టైంకి ఇప్పుడు నాకు అనిపిస్తుంది బాబోయ్! ఇన్ని కొన్నామా అని. అస్సలు ఊహించలేదు నేను. ఇది కూడా నాకు తెలిసి 79 అనుకుంటున్నాను. ఒకసారి చూసేద్దాం రండి. సారీ, ఇది 149 ఉందండి. నెక్స్ట్ ఇది యాక్చువల్లీ నాకు బాగా నచ్చిందండి. ఎందుకో నాకు తెలీదు. ఇది 79 రూపీస్ ఈ టీ షర్టు. మీ అందరికీ చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. 79 రూపీస్. నాకు బాగా నచ్చిన టీ షర్ట్ ఇది. నా ఫేవరెట్ టీ షర్ట్ ఇది. ఇక్కడితో బట్టలు గొడవలు అయిపోయినాయి అనమాట. నాకు ఈ ప్లేట్ బాగా నచ్చింది. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. బట్ మా హస్బెండ్ యూజ్ చేస్తామా పెడతామా ఎక్కువైపోతున్నాయి అది ఇది అన్నారని చెప్పి నేను ఒక్కటే ఇది కూడా గొడవపడి తీసుకున్నాను అనమాట. అంత బాగా నచ్చింది నాకు. ఇంకా డిఫరెంట్‌వి కూడా ఉన్నాయి. సో, 79 రూపీస్ పడిందండి నాకు ఈ ప్లేట్ వచ్చేటప్పటికి. మేము ఇంకా చెప్పులు ఇవన్నీ కూడా తీసుకున్నాము. నేను ఎండ్‌లో చూపిస్తాను మీ అందరికీను. ఓకే. ఇప్పుడు నా సెకండ్ క్వెషన్ ఏంటంటే, నేను సంక్రాంతి చీరలు అని చెప్పి ఒక వీడియో చేశాను కదా! అందులో చాలా శారీస్ ఉన్నాయి. ఈవెన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా నేను చూపిచ్చాను. అఫ్‌కోర్స్ శారీస్ ఎక్కువున్నాయి కాబట్టి సంక్రాంతి పండుగ చీరలు అని చెప్పి నేను ఆ వీడియో చేశాను. అందులో టోటల్‌గా ఎన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది యాక్చువల్లీ చాలా ఈజీ క్వెషను. నాకు డ్రెస్ మెటీరియల్స్ ఎన్నున్నాయో కావాలండి ఆ వీడియోలో. ఓకేనా? ఇది నా సెకండ్ క్వెషను. యాజ్ యూజువల్ థర్డ్ క్వెషన్ ఈ వీడియో మీదే ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. సో, ఇవి మీ అందరికీ తెలిసిందే కదా! యాక్చువల్లీ డీమార్ట్‌కి వెళ్ళేది ఇవి కొనటానికి. ఇందులోనేమో ఇవి మాత్రం తీసుకున్నాము. మిగిలినవి మాత్రానికి మీరు చూసారు కదా ఏమేమి కొన్నామో. సో, గ్రౌండ్ నట్స్, పెసలు, మఖానా, కాజు. మఖానా ప్లెయిన్‌గా మా బాబు కోసము. నాకు ఫస్ట్‌లో అసలు తెలీదండి. మా బాబు పుట్టే వరకు కూడా నాకు తెలీదు. బట్ నాకు తర్వాత ఎవరో చెప్పారు. మఖానా చాలా హెల్తీ బావుంటుందని. సో, మా బాబుకి అలా అలవాటు చేశాను. ఇప్పుడు అది కంపల్సరీ అయిపోయింది మా బాబుకి. అందుకని చెప్పి బట్ మఖానాలో నాకేమి ఈ బ్రాండ్, ఆ బ్రాండ్ అని ఏమి లేదండి. ఇప్పుడు మా పక్కన స్టార్‌కి వెళ్ళినా, నేను లేకపోతే ఏదైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టినా, ఇలా డీమార్ట్ ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకుంటాను. బట్ మీకు ఎవరికైనా మంచి ప్రీమియం క్వాలిటీ తెలిస్తే డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏంటోనండి ఎక్కడికి వెళ్ళినా ఈ హల్దీరామ్ వదలట్లేదు మమ్మల్ని. కాదు మేమే ఈ హల్దీరామ్‌ని వదలట్లేదు అనుకుంటా. ఇది మా హస్బెండ్ తెచ్చుకున్నారు. తెచ్చారని కూడా నాకు తెలీదు. ఇప్పుడు చూస్తున్నాను నేను వీడియో చేసేటప్పుడు. దీనికి ఏమైనా సెల్లింగ్ ప్రైస్ ఉందేమో చూద్దాం ఉండండి. నాకెక్కడా కనిపించట్లేదు. మీకెవరికైనా ఈ వీడియోలో కనిపిస్తే చూడండి. బట్ నాకు కనిపించట్లేదు. ఇది నెక్స్ట్. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇలాంటివి తప్పవు కదండీ! మా బాబుకి అస్సలను ఏమున్నా సరే మా బాబు కారే అంటాడు. సో, కార్ తీసుకోవాల్సొస్తుంది. మళ్ళీ ఇంకొక కార్ యాడ్ అయింది. నేను యాక్చువల్లీ చాలా సార్లు చెప్పా కదా! ఒకసారి కంపల్సరీ మా ఇంట్లో మా బాబు కోసం తీసుకున్న కార్స్ అన్నీ వీడియో చేయాలనుకుంటున్నానండి. నాకు తెలిసి ఆ వీడియో చేస్తే 30 మినిట్స్ కాదు 1 అవర్ అయిపోద్దేమో అని భయం నాకు. సో, ఇది 249 రూపీస్ అండి సెల్లింగ్ ప్రైస్. ఇది కొంచెం నాకు ఎక్కువ అనిపించింది. బట్ నాకు క్వాలిటీ ఇంకా తెలీదు. ఇన్‌కేస్ క్వాలిటీ బాగుంటే గనక ఓకే. ఓపెన్ చేసిన తర్వాత చూడాలి ఎలా ఉందో. నెక్స్ట్ ఈ స్క్రబ్బు ఇవన్నీ ఎలాగో తప్పవు కాబట్టి ఇలాంటివి కొన్ని. ఆ తరువాత ఈ బ్రషెస్. సో, టూత్ బ్రష్ మాక్సిమం మేము ఎందుకో తెలీదు అల్ట్రా సాఫ్ట్ అలవాటయిపోయింది. సో, అల్ట్రా సాఫ్ట్ తీసుకున్నాము. ఈ 2 వచ్చేటప్పటికి ఇక్కడ 307 ఉంది. అది ప్రైసో కాదో నాకు తెలీదు. కాదండి సారీ ఇక్కడుంది. ఎంఆర్‌పీ 230 రూపీస్ ఉంది. బట్ సెల్లింగ్ ప్రైస్ ఇదో కాదో నాకు గుర్తులేదు. బట్ మీకెవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సెట్. సో, ఫస్ట్ ఇది తీసుకున్నాము. దాని తర్వాత ఇందాకటి తీసుకున్నాము. సో, ఇది వచ్చేటప్పటికి స్లిమ్ సాఫ్ట్. ఇది కూడా అల్ట్రా సాఫ్టే. అందులో స్లిమ్ సాఫ్ట్ అంటే ఏంటంటే నాకు తెలిసి
ఏదో బ్రాండ్ అనుకుంటున్నా, నాకు అంత క్లియర్‌గా తెలీదండి కోల్గేట్‌లో. లేకపోతే ఏమన్నా సాఫ్ట్‌నెస్ కొంచెం తక్కువ ఉంటుందా అనేది కూడా నాకు తెలీదు. మీకెవరికైనా తెలిస్తే నాకు డెఫినెట్‌గా చెప్పండి. బై 2 గెట్ 2 ఫ్రీ అన్నారు. అఫ్‌కోర్స్ ఇవన్నీ మనకి తెలిసినవే కదా! బిజినెస్ థింగ్స్. ఇక్కడ రూ. 196 చూపిస్తుందండి. మరి ఇదే సెల్లింగ్ ప్రైస్ అనుకుంటున్నాను. యాహ్! ఇది తీసుకున్నాము. దాని తర్వాత మా హస్బెండ్ తీసుకున్నారు ఈ బ్లేడ్ కట్టరు. ఏమన్నా అంటే ఇప్పుడు మనము ఏమంటారు అన్బాక్సింగ్ గాని ఇలాంటివి ఏమైనా చేయడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇది రూ. 35 అండి. ఇదొకటి యూజ్ చేసినా చేయకపోయినా అలా ఇలాంటి కొన్ని ఐటెమ్స్ వస్తాయండి ఇంటికి. ఎక్స్‌పైరీ అయ్యే వరకు అలానే ఉంటాయి. ఆ తర్వాత బయటికెళ్ళిపోతాయి. మళ్ళీ వస్తాయి, మళ్ళీ వెళ్తాయి. కొన్ని ఐటెమ్స్ ఏంటో నాకు అర్థం కాదు. ఇలా మీ ఇంట్లో కూడా కొన్ని ఐటెమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇవి మా బాబు కోసమండి. ఇవి కూడా పాంపర్స్ అనేం లేదు. హగ్గీస్ కానీ, పాంపర్స్ గానీ, బ్యాంబూ గానీ ఆ టైంకి ఏది సెట్ అయితే అది. బట్ ఇప్పుడైతే గనక యూసేజ్ చాలా తగ్గిపోయింది. ఇనీషియల్‌గా చాలా ఎక్కువుండేది. ఇప్పుడు మేము మాక్సిమం అంటే 2½ వచ్చేసింది కాబట్టి, ఇంకా అలవాటు బయటికి వెళ్ళినప్పుడు అలానే చేస్తున్నాము. సో, యాహ్! స్లోగా పూర్తిగా ఎలాగైనా కంప్లీట్‌గా మాన్పించేయాలి అనేది పాయింట్. ఈ ఒక పార్టీ టిష్యూస్, ఇవి నార్మల్‌గా టిష్యూస్ ఇవన్నీ కామనే కదా! అవసరం అవుతాయని ఇంక అలా తీసుకొచ్చి పెడుతున్నాము. ఇది మాత్రం ట్రై చేయండి. నిజంగానే హెల్ప్ అవుతది. మన కిచెన్‌లో ఏమైనా అయినప్పుడు క్లాత్స్ అనుకుంటాం కానీ ఆయిల్ గానీ ఏమైనా ఎక్కువ పడినప్పుడు అలాంటప్పుడు ఇవి చాలా హెల్ప్ అవుతాయి. సో, మీకెవరికైనా కావాలి అంటే గనక డెఫినెట్‌గా ట్రై చేయండి. ఆహ్, ప్రైస్ అయితే ఇక్కడ రూ. 75 పర్ 1 ఎన్ అని ఉంది. అండ్ రూ. 150 ఉంది. సో, కరెక్ట్ ప్రైస్ ఏంటనేది ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేబీ 2 రోల్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ రోల్ 75 అనుకుంటున్నాను. సో, టోటల్ 150 అని నా ఇంటెన్షను. చూద్దాము. సో, ఈసారి ఏరియల్ తీసుకొచ్చామండి. ఒకసారి సర్ఫ్ ఎక్సెల్ తెస్తాం. సో, ఇవేమి స్పెసిఫిక్‌గా ఇది అదని ఏం లేదండి. ఇవన్నీ ఆ సిట్యుయేషన్ ప్రకారంగా యూజ్ చేస్తాము. సో, ఇంకా చెప్పులు కూడా తీసుకున్నాము అని చెప్పాను కదా! అవే లాస్ట్. సో, అవి కూడా నేను ఇప్పుడు వీడియోలో పెట్టేస్తాను మీకోసం. సో, నేనిది తెచ్చుకున్నానండి. నాకిది నచ్చింది చూడగానే. క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఐ థింక్ 249 199 పడిందండి. కరెక్ట్‌గా గుర్తులేదు. బట్ మీకు నచ్చుంటే గనక చెప్పండి. ఇది డీమార్ట్‌లో మొత్తం చెప్పులన్నీ ఉంటాయి కదా! లెఫ్ట్‌లో షెల్ఫ్‌లో ఉన్నాయి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు ఈ పిస్తా గ్రీన్ చాలా నచ్చి తెచ్చుకున్నాను. సో, మీకెవరైనా నచ్చితే కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, ఇవి మా హస్బెండ్ తీసుకున్నారు. దీంతో పాటు ఇంకొకటి కూడా తీసుకున్నారు. ఇదైతే రూ. 479 పడిందండి. బట్ నాకు తెలిసి తనైతే ఇదే ఫస్ట్ టైమ్ తీసుకోవడము. ఈసారి చెక్ చేసి బావుంటే మళ్ళీ ట్రై చేయొచ్చు. లేదంటే యాజ్ యూజువల్ పాతవి ఏవైతే తీసుకుంటున్నారో అవే ట్రై చేస్తారనుకుంటా. ఏవో బావున్నాయని ఆ టైంకి అన్నీ ఇలా తీసేసుకున్నాం మేము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి కూడా తీసుకున్నారు. బాటా అని ఉన్నాయి. బట్ ఒరిజినల్‌గా బాటానో కాదో మనకి తెలీదు. ఇవైతే గనక రూ. 399 పడ్డాయండి. యాహ్! వీటికి ట్యాక్స్ ఉండడం వల్ల తెలుస్తుంది. రూ. 399 పడ్డాయి. సో, మీకేం నచ్చాయో కూడా డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఫైనల్‌గా ఈ వీడియో నుంచి నా లాస్ట్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు వీడియోలో అన్నీ చూపించాను కదా! అయితే మా బాబువి ఓన్లీ టీ షర్ట్స్ అండి. టీ షర్ట్స్‌లో రూ. 79వి ఎన్నున్నాయి, రూ. 149వి ఎన్నున్నాయి. నాకవి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, టోటల్‌గా 3 క్వెషన్స్ నేను అడిగాను కదా! చూద్దాము ఈరోజు ఎవరు ఫాస్ట్‌గా కామెంట్ చేస్తారో కామెంట్ చేయండి. ఎవరైతే గివ్ అవే నామినీస్ ఉన్నారో డెఫినెట్‌గా ఈ వీడియోలాగే నెక్స్ట్ వీక్‌లో కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కూడా. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక డెఫినెట్‌గా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువయిందని. బట్ మనకు ఆప్షన్ లేదు కదా! అండ్ ఓవరాల్‌గా నాకు బిల్ ఎంత అయిందనుకుంటున్నారా? అది చెప్పకపోతే మీరు ఊరుకోరు కదా! రూ. 7,000 అండి. ఎగ్జాక్ట్‌గా రూ. 7,000 అయింది. సో, బిల్ పెట్టచ్చో లేదో నాకు తెలీదు కాబట్టి పెట్టలేదు. బట్ మీకు ఐటెమ్స్ రఫ్‌గా మీరు కాలిక్యులేట్ చేసుకుంటే మీకొచ్చేస్తుంది. సో, ఇదండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. బాయ్.